క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దిరెడ్డికి చెక్ పెట్టేందుకు భారీ స్కెచ్. కాన్ఫిడెన్స్ వదిలేసి ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్న పెద్దిరెడ్డి పరివారాన్ని నేలకు దించిన 24 ఎన్నికలు. చంద్రబాబుకు కంట్లో నలుసైన పెద్దిరెడ్డి రాజకీయ జీవితాన్ని ముగించేసే సునామీనా? మదనపల్లె జిల్లాగా అనూహ్యంగా మరికొన్ని నియోజకవర్గాలు వచ్చి చేరనున్నాయా? కుప్పం నుంచి కర్ణాటక మీదుగా మదనపల్లెకు 4-వే లైన్ సిద్ధం అవుతుందా? పీలేరు వదిలి పుంగనూరుకు మారిన పెద్దిరెడ్డి పుంగనూరు వదిలి వెళ్లే పరిస్థితి రానుందా? ఇక డీటెయిల్స్ చూస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు కంటే వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజకీయ ఘనపాటిన. ఎన్నికల రాజకీయాల్లో కుస్తా బహార్ అంటూ తమ నేతలు పెద్దిరెడ్డి అనుకో గెలుస్తారు, ఎవరినైనా గెలిపిస్తారు అని జబ్బుల చర్చ. వైసీపీ బ్యాచ్ కు 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కనువిప్పు కలిగించాయా? రచ్చ గెలిచిన చంద్రబాబుకు ఇంట కంట్లో నులుసుగా మారిన పెద్దిరెడ్డిని చెక్ పెట్టేకి గీసిన భారీ స్కెచ్ ఏంటి? మదనపల్లె జిల్లా కేంద్రంగా చంద్రబాబు అనుకో తెరలేపుతున్న రాజకీయ పులి జూదంలో పెద్దిరెడ్డి పరివార్ నిలబడుతోందా, తలబడగలుగుతోందా? ఇది టీ కప్పులో తుఫాన్ కాదు, పెద్దిరెడ్డి పరివార్ను రాజకీయంగా నిండా ముంచేసే సునామీ. జనసైనిక్ వీక్షకుల కోసం ఈ ప్రత్యేక కథనం. చంద్రబాబు రాజకీయాల్లో రచ్చ గెలిచారు, ఇంట గెలవలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో పలుమార్లు చక్రం తిప్పి గెలిచిన చంద్రబాబుకు సొంత జిల్లా చిత్తూరులో ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంట్లో నలుసుగా, చెవిలో జోరికగా మారి రాజకీయంగా వేధిస్తున్నారు. దశాబ్దాలుగా బాబు పెద్దిరెడ్డి మీద పైచేయి సాధించలేక చతికిల పడుతూనే ఉన్నారు. బాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో చిత్తుగా ఓడించి బాబు కంటే తానే రాజకీయ గనుడని రుజువు చేసుకునేకి 2024 అసెంబ్లీ ఎన్నికలలో పెద్దిరెడ్డి సతత ప్రయత్నాలు చేశారు. ఇంకా చంద్రబాబుకు దమ్ముంటే పుంగనూరులో తన మీద పోటీ చేయాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఆయన మరో సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఇంకో 2 అడుగులు ముందుకేసి, అన్న పెద్దిరెడ్డి వరకు ఎందుకు, చంద్రబాబుకు రోషముంటే తంబలపల్లిలో తనతో తగిలి గెలవమని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అంతేకాక ఆయన నియోజకవర్గంలోని అంగలిలో పర్యటన చేసిన చంద్రబాబు మీద రాళ్ల వర్షం, దాడులు జరిగాయి. అంతటితో ఆగని ఆ రాజకీయ జ్వాలలు చంద్రబాబు మీద క్రిమినల్ కేసుల వరకు వెళ్లాయి. వందలాది తెలుగు తమ్ముళ్లు దశ దినాల కొద్దీ సొంత కొంప గూడుకు దూరమయ్యారు. జైలులో చిప్పకూడు తింటూ కాలం నెట్టుకొచ్చారు. కొందరు పసుపు నేతలు హైకోర్టు బెయిలు పైన బతుక జీవుడా అంటూ చావు తప్పి కన్ను లొట్టపోయి బయటపడ్డారు. ఇక ఎటువంటి ఎన్నికలైనా పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి కుస్తా బహార్ అంటూ విజయడంకా మోగిస్తారని వైసీపీ వర్గాలు గొప్పగా చెబుతుండేవి. అందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడును, హిందూపురంలో నందమూరి బాలకృష్ణను, ఆయన అల్లుడు నారా లోకేష్ ను మంగళగిరిలో ఓడించే బాధ్యతలను పెద్దిరెడ్డి అండ్ కో నెత్తి మీద పెట్టారని వైసీపీ వర్గాలు దరహాసాలాడేవి. ఇక మదనపల్లి విషయం మరీ కామెడీగా చెప్పుకొచ్చేవారు. మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ ఓడిపోతే తానే ఓడిపోయినట్టని ఎంపీ మిథున్ బాబు ఎన్నికలకు ముందు తన పార్టీ నేతల ముందు గొప్పలకు పోయినట్టు అప్పట్లో చెప్పేవారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూపర్ హిట్ సినిమా శివాలో విలన్ రఘువరన్ మరో విలన్ రాజకీయవేత్త అయిన గొల్లపూడిని కత్తితో పొడుస్తూ ఒక మాట అంటాడు. సరిగ్గా ఈ మాట ఎంపీ మిథున్ బాబుకు సరిపోతుందేమో. శివ సినిమాలో రఘువరన్ అన్న మాట పునరుచ్చరణ చేసుకుందాం. ఆయన ఏమంటారంటే, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అని. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఎంపీ మిథున్ బాబు వెన్నులో మదనపల్లెకు చెందిన స్వపక్షం, విపక్షం కర్కశంగా రాజకీయ కత్తి దించేసింది. ఆయన్ను నైతికంగా ఇక్కడ ఓడించింది. అలాగే వారి పితృదేవుడు పెద్దిరెడ్డి పర్యవేక్షించిన జిల్లాల్లో కూడా వైసీపీ 10th ఎత్తేసింది. ఈ నేపథ్యంలో సొంత జిల్లాల్లోనే కాకుండా పొరుగు జిల్లాల్లో కూడా తనకు, తన పార్టీకి సినిమా చూపిస్తూ తనకు రాజకీయంగా నిద్ర లేకుండా చేస్తున్న పెద్దిరెడ్డి అండ్ కో భరతం పట్టాల్సిందే అని చంద్రబాబు, ఇంకా పెద్దిరెడ్డి పాత ప్రత్యర్థులు, ఆయన గతకాలం దోస్తులు కొందరు ఉమ్మడిగా డిసైడ్ అయినట్టు అత్యంత పకడ్బందీగా స్కెచ్ గీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది. దీనిలో భాగంగా మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయడంతో పెద్దిరెడ్డి పరివార్ రాజకీయాలకు మంగళగీతం స్టార్ట్ చేయాలని వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న తంబలపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాలను అన్నమయ్య జిల్లా నుంచి వేరు చేసి వీటికి పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు కలిపి మదనపల్లె జిల్లాగా ప్రకటించే దిశగా పావులు కదులుతూ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కుప్పం వాసుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమకు మదనపల్లి కంటే
చిత్తూరే జిల్లా కేంద్రంగా సౌలభ్యమని వారంటున్నారు. దీంతో కుప్పం నుంచి నేరుగా కర్ణాటక మీదుగా మదనపల్లె 150 మైళ్లు వరకు 4 లైన్ హైవే రహదారి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం లీక్ అవుతోంది. అతి త్వరలోనే జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన జమిలీ ఎన్నికల నేపథ్యంలో పెద్దిరెడ్డి పర్వార్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వీలు లేకుండా చేయాలని భారీ పథక రచన సాగుతోందని తెలుస్తోంది. పీలే రామచంద్రారెడ్డిగా పేరున్న పెద్దిరెడ్డి నియోజకవర్గాల పునర్విభజనతో పీలేరులో బిచానా ఎత్తేశారు. ఆయన పుంగనూరులో రాజకీయ టెంట్ వేసేసి అక్కడ పెద్దిరెడ్డి గెలిచి నిలిచారు. ప్రత్యర్థుల భారీ దెబ్బల నేపథ్యంలో ఆయన 2024 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం నియోజకవర్గంలో ఆపసోపాలు పడ్డారు. త్రుటిలో ఓటమి కోరల నుంచి బతికి బట్ట కట్టగలిగారు. ఎంపీ మిథున్ రెడ్డి బాబు అయితే రాజంపేట పార్లమెంట్ స్థానంలో కుంటి గుర్రం మీద స్వారీ చేసి మరీ గట్టెక్కగలిగారు. మరి ఇప్పుడు ముంచుకొస్తున్నది టీ కప్పులో తుఫాన్ కాదు, పెద్దిరెడ్డి పరివార్ను నిండా ముంచేసే రాజకీయ సునామీనే.